టౌమియోమ్ ప్రాన్ రామన్ తయారు చేసుకోవడానికి కావాల్సినవన్నీ పెట్టేశాను. పదార్థాలు ఏమేమి కావాలో చూద్దాము. థాయ్ రెడ్ కర్రీ పేస్ట్, గల్లంగల్, లెమన్ గ్రాస్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, అరోమాటిక్ పౌడర్, చక్కెర, రెడ్ చిల్లీ పేస్ట్, స్టాక్ క్యూబ్, ఎగ్స్, రొయ్యలు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, టమాటాలు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పొయ్యి మీద నీళ్లు ఉన్నాయి, మరుగుతూ ఉన్నాయి. ఈ మరిగే నీళ్ళల్లో మనం నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పోర్షన్ చేస్తున్నాము, ఒకరికి సరిపడా. సో ఒక బంచ్ చేశాను. అలాగే ఇక్కడ స్టవ్ మీద స్టాక్ తయారు చేసుకున్నాం. ఇది చికెన్ స్టాక్. దీంట్లోనే స్టాక్ క్యూబ్ కూడా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మనకి ఇలాగే దొరుకుతుంది, అది వేసేసుకోవచ్చు. ఇక్కడ నూడిల్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఈ లోపల ఒక చిన్న ప్రాసెస్ ఉంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ రోల్లో మనం లెమన్ గ్రాస్ వేసి దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టాక్లో వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, దుంపరాష్ట్రం, దీన్ని గల్లంగల్ అంటారు, అది కూడా వేసేసి టౌమియోమ్ సూప్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే జలుబు ఉన్నప్పుడు, దగ్గు ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. మంచి ఘాటుగా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే వెల్లుల్లి పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చగా దంచితే సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత వీటన్నిటిని స్టాక్లోకి ఇట్లా షిఫ్ట్ చేసేసుకోవాలి. స్టాక్ క్యూబ్లో చాలా ఉప్పు ఉంటుంది. అంతేకాకుండా మనం కొంచెం అరోమాటిక్ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది. సో ఇంకా మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా చక్కెర, ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్. ఎండుమిరపకాయలని బాగా నానబెట్టేసి ఉడికించిన తర్వాత చల్లగా అయిన తర్వాత వాటర్ తీసేసి పేస్ట్ చేసుకుంటే రెడ్ చిల్లీ పేస్ట్ అవుతుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే థాయ్ రెడ్ కర్రీ పేస్ట్, ఇవన్నిటిని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది తాగితే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. సో అన్నీ ఇందులో వేసి మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు నూడిల్స్ ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకుందాం. నూడిల్స్ ఎప్పుడు 100% ఉడకకూడదండి. సో ఒక 90% ఉడికిన తర్వాత తీసేసుకోవడం. పర్ఫెక్ట్ ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. ప్యాన్ మటుకి చాలా చాలా వేడిగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకోబోతున్నాం. అలాగే ఇక్కడ మనకి ప్రాన్స్ ఉన్నాయి. ఇవి సీ ప్రాన్స్ అంటారు అనమాట. మనకి మంచిగా బ్లూ కలర్లో ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీడియం సైజులో ఉన్నాయన్నమాట. వీటిని ఇప్పుడు మనం స్టాక్లో వేసేసుకోవాలి. డైరెక్ట్గా ఉడికిపోతాయి. ముందే కొంచెం వెనిగర్తో వాష్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రైడ్ ఎగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, పక్కన పెట్టేసాం. టౌమియోమ్ సూప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 minutes ఉంచితే ప్రాన్స్ కూడా కుక్ అయిపోతాయి. ప్లేట్ పెట్టుకుందాం. ఇది ఫైనల్ ప్లేట్. ఇక్కడ మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి.
నెక్స్ట్ పక్కనే టమాటోస్ పెట్టేసుకుందాం. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, మధ్యలో కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసం వేసేసుకుంటే టామ్ యామ్ సూప్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రాన్స్ని బాయిల్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏవి రాకుండా ఓన్లీ లిక్విడ్ తీసుకుందాం. సూప్ ఎక్కువ వేసేసుకోవాలి, ఇవి ఏమీ రాకుండా. అన్నీ బాయిల్ అయిపోయాయి కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఫ్రైడ్ ఎగ్ వేసుకోవాలి. టామ్ యామ్ ప్రాన్ రేమన్ తయారైపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడిగా లాగిచ్చేస్తే సూపర్. ఇంకా డిన్నర్కైనా మనకి లంచ్కైనా ఇలా తినేస్తే సరిపోతుంది. టామ్ యామ్ ప్రాన్ రేమన్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో నూడిల్స్ వేసి ఉడకనివ్వాలి. అలాగే ఒక గిన్నెలో చికెన్ స్టాక్ ఉడుకుతూ ఉండగా చికెన్ స్టాక్ క్యూబ్ కూడా వేసి మరగనిస్తూ ఉండాలి. ఈలోపు రోట్లో లెమన్ గ్రాస్ దంచుకొని స్టాక్ లో వేసుకోవాలి. అలాగే రోట్లో పచ్చిమిర్చి, అల్లం, గల్లంగల్ వేసి వెల్లుల్లి దంచి స్టాక్ లో వేసి అరోమాటిక్ పౌడర్, షుగర్, రెడ్ చిల్లీ పేస్ట్, థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఉడికిన నూడిల్స్ ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేడి ప్యాన్ లో కొంచెం నూనె, ఎగ్ వేసి ఫ్రైడ్ ఎగ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ని స్టాక్ లో వేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త నిమ్మరసం కూడా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్ ప్లేట్ తీసుకొని అందులో బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఫస్ట్ పెట్టి పక్కన టమాటా ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ వైట్, గ్రీన్ రెండు పెట్టుకొని కొత్తిమీర కూడా మధ్యలో పెట్టుకొని ప్రాన్స్ పెట్టి అలాగే పైనుండి సూప్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టామ్ యామ్ ప్రాన్ రేమన్ రెడీ అవుతుంది.